గైస్ NS 160 చాలా మంది యూత్కి అయితే ఇది ఒక ఫేవరెట్ బైక్ అని చెప్పొచ్చు. మనకి 160 సెగ్మెంట్లో మీకు చాలా మంచి డీసెంట్ లుక్స్తో చాలా మంచి మైలేజ్తో అయితే ఈ NS 160 అయితే వస్తుంది. ఈ వీడియోలో డీటెయిల్గా ఈ NS 160 గురించి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. అయితే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. గైస్ ఇంక ఈ బైక్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చరికి మీకు 160.3 cc ఇంజన్తో అయితే లభిస్తుంది. మీకు ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. ఇది వచ్చరికి మీకు ఇంకా టార్క్ వచ్చేసరికి మీకు 14.3 టార్క్ని అయితే జనరేట్ చేయగలదు. ఈ బైక్ వచ్చేసరికి మీకు టోటల్గా మీకు 5 గేర్స్ అయితే ఉంటాయి. ఈ బైక్ వచ్చేసరికి మీకు ఇది 17.6 bhp పవర్ని అయితే జనరేట్ చేయగలదు. గైస్ ఈ బైక్ వచ్చేసరికి 2025 మోడల్ బైక్ అనమాట. మనకి ఇది వచ్చేసరికి మీకు సెమీ డిజిటల్ మోడల్. మీకు అంటే మీకు సెమీ డిజిటల్ అంటే ఒక సైడ్ అయితే డిజిటల్ అయితే ఉంటుంది, ఎటువంటి బ్లూటూత్ కానీ ఇలాంటి సపోర్ట్ అయితే ఉండదు. మీకు డిజిటల్ మోడల్లో బ్లూటూత్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. మీకు ఇందులో బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉండదు అనమాట. మనకి దాదాపు 120 టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది బైక్ వచ్చేసరికి మీకు. ఇది ఫ్రంట్ సైడ్ లుక్ వచ్చేసరికి మీకు ఇంకా లైట్స్ వచ్చేసరికి మీకు హాలోజన్ లైట్ అయితే వస్తుంది. మీకు LED లైట్ అయితే కాదు. మీకు ఇండికేటర్ కూడా మీకు హాలోజన్ బల్బ్ అయితే వస్తుంది. మీకు LED అయితే కాదనమాట. మనకి సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా ఇండికేటర్స్ అయితే మనకి హాలోజన్ బల్బ్ అయితే వస్తున్నాయి అనమాట. మనకి లుక్స్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు చాలా బెటర్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ నుంచి చూడడానికి అయితే మనకి ఇక్కడ బజాజ్ లోగో అయితే ఉంటుంది. మీకు డిజిటల్ మీటర్ కాకుండా మనకి ఇది సెమీ డిజిటల్ మోడల్ కాబట్టి మీకు లుక్స్ పరంగా మీకు RPM అయితే ఇక్కడ లేస్తుంది కాబట్టి మీకు లుక్స్ చూడడానికి అయితే మాత్రం మీకు సెమీ డిజిటల్ మోడల్ అయితే బెటర్ అయితే ఉంటుంది అన్నమాట. మనకి ఇక్కడ కీ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. టైమింగ్ అయితే చూపిస్తుంది మీకు డైరెక్ట్గా. మీకు ఇది వచ్చరికి దాదాపు మనకి ఒక 80 కిలోమీటర్స్ దాకా అయితే తిరిగింది బైక్ వచ్చరికి. మీకు కొత్త వెహికల్ అనమాట ఇది వచ్చరికి. ఇంకా లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ మీద చూసుకుంటే మనకి ఇక్కడ లైట్ అయితే అండ్ బటన్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి లో బీమ్ హై బీమ్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ ఇండికేటర్ అయితే ఉంటుంది. మనకి ఇంకా కింద అయితే హార్న్ అయితే ఉంటుంది అనమాట. మనకి రైట్ సైడ్ హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఇంజన్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది అనమాట. మనకి మిర్రర్స్ కూడా అయితే ఇచ్చారు వీళ్ళు. మిర్రర్స్ అయితే క్వాలిటీ అయితే బాగుంది. లుక్స్ చూడడానికి అయితే మిర్రర్ లుక్స్ అయితే బాగానే ఉన్నాయి అనమాట. మనకి ఇది ఇంజన్ వచ్చేసరికి 160 cc ఇంజన్ అనమాట. మనకి ఇది దీనికి కూడా మనకి వీళ్ళు కిక్ అయితే ఇవ్వడమే జరిగింది అనమాట. సింగిల్ సస్పెన్షన్తో అయితే వస్తుంది. మీకు సైడ్ కాదు, మీకు మిడిల్లో అయితే సింగిల్గా అయితే ఉంటుంది అనమాట. మనకి స్ప్రింగ్ అయితే ఉంటుంది. మీకు సైడ్కి వచ్చేసరికి మీకు ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ ఇది ఫుట్ రెస్ట్ అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇట్లా కూడా మనకి ఇది బ్రేక్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు డిస్క్ బ్రేక్ అనమాట. మనకి డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ అయితే ఉంటుంది బైక్స్ వచ్చేసరికి. మీకు 2 టైర్స్ కూడా మీకు ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి లైట్ కూడా మనకి ఇది బ్రేక్ లైట్ కూడా మనకి LED అయితే కదనమాట. మనకి హాలోజన్ లైట్తో లభిస్తుంది. మీకు బ్యాక్ సైడ్ లుక్ అయితే మాత్రం మీకు చూడడానికి అయితే మాత్రం చాలా స్పోర్టీ లుక్స్గా మీకు యూత్కి అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది ఈ బైక్ వచ్చేసరికి. మీకు ఇది చాలా మంచి మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ మీకు స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ ఒక 60-70 స్పీడ్లో వెళ్తే మాత్రం మీకు దాదాపు 50 దాకా అయితే మైలేజ్ అయితే రావచ్చు అనమాట. మనకి ఇప్పుడు నార్మల్ స్పీడ్ మనకి 100 దాకా ఇలా వెళ్తే మాత్రం మీకు ఒక అరౌండ్ ఒక 45 to అట్లాగైతే వస్తుంది. మీకు మంచిగా మీకు హైవేలో కనుక మీకు ఒక 50 మెయింటైన్ చేసుకుంటూ 50-60 స్పీడ్ మెయింటైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు 55 దాకా కూడా మైలేజ్ అయితే రావచ్చు. మనకి ఇది వచ్చేసరికి మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్తో అయితే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ చూసుకోవచ్చు ABS డ్యూయల్ ఛానల్ అయితే ఉంటుంది. మీకు ABS అయితే ఉంటుంది. మీకు డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే లభిస్తుంది ఈ బైక్ వచ్చేసరికి. మీకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి 300 mm బ్రేక్తో అయితే లభిస్తుంది మీకు ఫ్రంట్ వచ్చేసరికి. మీకు బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 1,70,000 దాకా అయితే ఉంటుంది అనమాట. మనకి కొన్ని షోరూమ్స్ని బట్టి ప్రైస్ అయితే వేరే అయితే ఉంటుంది అనమాట. మనకి ప్రజెంట్ అయితే ఈ బైక్ ప్రైస్ అయితే మాత్రం దాదాపు 1,70,000 అయితే ఉంటుంది అనమాట. మనకి మీరు EMIలో ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే ఈ బైక్ వచ్చాక మీకు ఫ్రెషర్ అయితే మాత్రం మీకు దాదాపు 30,000 దాకా అయితే మనకి డౌన్ పేమెంట్ కట్టి అయితే మనకి ఈ బైక్ అయితే తీసుకోవచ్చు. మీకు సివిల్ స్కోర్ మంచిగా ఉంటే మాత్రం మీకు దాదాపు 20 నుంచి 25K కట్టినా కూడా మీకు 20 నుంచి 25,000 కట్టినా కూడా మీకు మంచి సివిల్ స్కోర్ మంచిగా ఉంటే మాత్రం మీకు ఈ బైక్ అయితే మీకు తక్కువ డౌన్ పేమెంట్తో కూడా మీకు ఈ బైక్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీకు ఫ్రెషర్ అయితే మాత్రం మీకు మినిమం 30,000 అయితే కట్టాలన్నమాట మనకి డౌన్ పేమెంట్ అయితే. మనకి ఎవరైనా ఏ బైక్ అయినా తీసుకున్నా కూడా మీకు కొత్తగా బైక్ తీసుకుంటే మాత్రం ఒక ఫస్ట్ సర్వీస్ దాకా అయితే మనకి దాన్ని ఎక్కువ స్పీడ్ అయితే నడపమాకండి. ఎక్కువ స్పీడ్ నడిపితే మీకు ఫ్యూచర్లో ఇంజన్ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి ఖచ్చితంగా కొత్తగా ఎవరైనా బైక్ తీసుకుంటే ఫస్ట్ సర్వీస్ దాకా ఒక 600-700 కిలోమీటర్స్ తిరిగిన దాగానే మీకు కొంచెం స్లోగా అయితే మెయింటైన్ చేయండి. మరి కొత్త బైక్ అని చెప్పేసి ఫుల్ స్పీడ్ అయితే కొట్టమాకండి. మీకు ఇంజన్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. షోరూంలో కూడా అడగండి, మీకు ఇదే చెప్తారన్నమాట. మనకి ఖచ్చితంగా ఒక ఫస్ట్ సర్వీస్ అయిందాగా మీకు ఒక 600 to 800 కిలోమీటర్స్ వచ్చిందాగా మనకి బండి అయితే స్లోగా అయితే మెయింటైన్ చేయండి. 600 ఒక 1000 కిలోమీటర్స్ దాటిన తర్వాత మీకు ఎంత స్పీడ్ అయితే వెళ్ళొచ్చు అనమాట మనకి తర్వాత. కాకపోతే మినిమం కొత్త బండి కొన్నప్పుడు మాత్రం కొంచెం స్పీడ్ కాకుండా మీకు కొంచెం స్లోగా అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ బైక్ మీద వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.